సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు మా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, టి రాముడు, ఆనంద్ బాబు ఈ సమావేశంలో పాల్గొన్నాం. ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం, మేము ప్రజల్ని అట్లే ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడండి, ప్రభుత్వ ఆస్తుల్ని రాజకీయాలకు ముడిపెట్టకండి, రాజకీయ అవసరాల కోసం వాడుకోకండి. ఇది సిపిఎం పార్టీ ప్రజల్ని అట్లే ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. ఎందుకంటే మనం 6వ తేదీ అధికార తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర నడిబొడ్డున ఆర్ఎన్బి స్థలాన్ని, 100 కోట్ల విలువైన స్థలాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం శంకుస్థాపన చేయడం చాలా బాధాకరమైంది, చాలా దుర్మార్గమైంది. ఎక్కడైనా పేద ప్రజలు సొంత గూడు లేక ఒక సెంటు స్థలము ఆక్రమించుకుని మేము నీడ పెట్టుకుంటామని చెప్తే ఆగమేఘాల మీద అధికారులు పేద ప్రజలకు కొట్టాలను కూల్చేటువంటి సంఘటనలు కర్నూలు నగరంలో చాలా చూశాం. కానీ దౌర్భాగ్యం ఏమంటే, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రభుత్వ స్థలాల్ని ఏ రకంగా కబ్జా చేసి తమ కార్యాలయాల్ని ఉపయోగించుకోవడం అనేది ఇది కొత్త సంస్కృతికి దారితీస్తుంది అనేది సిపిఎం పార్టీ అభిప్రాయం. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, నిజంగా రాజకీయ పార్టీలకు కార్యాలయాలకు స్థలాలు ఇవ్వాలని ఒక నిబంధన ఉంటే ప్రకటించింది, గవర్నమెంట్ ప్రకటించమని చెప్తున్నాను. రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలకు ఉన్నట్టు విలువ జాతీయ పార్టీలకు ఉంటుంది, ప్రాంతీయ పార్టీలకు ఉన్నట్టు విలువ ప్రాంతీయ పార్టీలకు ఉంటాయి. దాన్ని బట్టి నిజంగా ప్రభుత్వ స్థలాలు కేటాయించాలనుకుంటే ఆ రకంగా ప్రభుత్వమే ప్రకటించి మేము ఇట్లా కేటాయించాలనుకున్నాం అని చెప్పొచ్చు. దాన్ని కూడా సిపిఎం పార్టీ సరైనది కాదంటుంది. ఎందుకంటే ప్రజల యొక్క ఆస్తిని, విలువైన స్థలాలు, ఒక చోట చేయొచ్చు, విలువైన స్థలాలు ఆ రకం ఒక రాజకీయ పార్టీ అవసరాల కోసం ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదు. దీంట్లో ఇంకా విచిత్రం ఏమంటే, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం కోసం గతంలోనే కార్పొరేషన్ గాయత్రి ఎస్టేట్ దగ్గర స్థలం కేటాయించింది, కట్టుకున్నారు, గ్రౌండ్ ఫ్లోర్ వరకు కట్టుకున్నారు, తర్వాత దాన్ని నిలిపేశారు. ఇది వాళ్ళ వ్యక్తిగత అంశం. ఒకసారి కార్పొరేషన్ కేటాయించిన తర్వాత మళ్ళీ 100 కోట్ల విలువైన స్థలాన్ని ఏ రకంగా శంకుస్థాపన చేస్తారు? ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పే అంశం ఏంటి? గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫైర్ రోడ్ జంక్షన్ దగ్గర విలువైన స్థలం, ఆగ్రో అంటే అగ్రికల్చర్ ఆగ్రో వాళ్ళ స్థలాన్ని వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యాలయం కోసం చెప్తున్నారు. ఇక్కడ ఏంటి సింపుల్గా వాళ్ళు చెప్పే అంశం, మేము లీజుకి తీసుకున్నాం. లీజుకి తీసుకోవడం అనేది అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రమే చెల్లుబాటు అవుతుందా, లేదంటే అందరికీ చెల్లుబాటు అవుతుందా? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలా, ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీకి నేను కోరుతా ఉన్నాను. ఇది సరైన పద్ధతి కాదు. చాలా రోజుల నుంచి సిపిఎం పార్టీ కర్నూలు నగరం నుండి ప్రభుత్వ స్థలాల గురించి చెప్తా ఉంది. ఏ క్యాంపులో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్ని గతంలో ఇప్పుడు క్వార్టర్స్గా ఉన్నాయి, అది పడిపోయి, అది చాలా రోజుల క్రితం కట్టారు కాబట్టి ఇప్పుడు అన్ని పడిపోతున్నాయి. అక్కడ మొత్తం కూడా ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని కట్టండి,
ప్రజలు కూడా మేలవుతుంది. ఒకే చోట అన్ని రకాల కార్యాలయాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు సౌకర్యకరంగా ఉంటుంది. దాన్ని ఆ రకం ఉపయోగించండి మేము కోరుతాం. రెండవది బి క్యాంప్‌లో ఉన్నటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులు క్వార్టర్స్ కేటాయిస్తారు. మల్టిపుల్ బిల్డింగ్‌లు కట్టి గతంలో అయితే విశాలమైన స్థలం ఒక్కొక్క బిల్డింగు దాదాపు 15 సెంట్లు, 20 సెంట్ల దాకా కట్టారు. అట్లా కాకుండా ఇప్పుడు అపార్ట్మెంట్స్ టైప్ కట్టి ఆ రకంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేటాయించండి. హెచ్ఆర్ఏ వాళ్ళు కట్ అవుతుంది కాబట్టి ఆ రకంగా కేటాయించి పెట్టొచ్చు. కానీ ఆ రకంగా ఆలోచించట్లేదు. సి క్యాంప్‌లో ఉన్నటువంటి దాన్ని మేము కోరేది ఏమంటే హైకోర్టు ఇక్కడ హైకోర్టు లేకపోతే హైకోర్టు బెంచ్ వస్తే దాన్ని ఆ ప్రాంతాన్ని విశాలంగా ఉపయోగించుకుంటే జడ్జీలకు క్వార్టర్స్ అట్లే ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ స్థలాలు ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ రకం కాకుండా రాజకీయ పార్టీలు గతంలో వైఎస్ఆర్ గాని, ఇప్పుడు తెలుగుదేశం గాని, రేపు ఇంకొకరు కావచ్చు. ఇది సరైనది పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఎక్కడైనా ప్రైవేట్ స్థలం కొనండి. మీరేం పేద పార్టీలు కాదు. మీ అకౌంట్లు ఎంత ఉన్నాయో ఎన్నికల కమిషన్ చెప్పింది. కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి వాళ్ళ పార్టీ అకౌంట్లలో. కమ్యూనిస్ట్ పార్టీ లాగా ఇంటింటి తిరిగి చందా వసూలు చేసి పెట్టేటి పార్టీలు కాదు. మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళకు డబ్బులు ఇస్తాయి. వాళ్ళే కొని వాళ్ళే కట్టించిస్తారు. అట్లా కాకుండా ప్రభుత్వ స్థలాల్ని ఆ రక పార్టీ కార్యాలకు ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఏమాత్రం ప్రజల పట్ల చిత్తశుద్ధి, గౌరవం ఉంటే తెలుగుదేశం పార్టీ తమ కార్యాలయాల శంకుస్థాపనను ఆపేసి ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళకు స్వాధీనం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పని చేసింది. వాళ్ళకు కూడా మేము కోరుతా ఉన్నాం. మనందరం రాజకీయ పార్టీలు మనం ప్రభుత్వ స్థలాల్ని మనం స్వాధీనం చేసుకోకుండా మనం కష్టపడి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ద్వారా అప్పీల్ చేసి బాబు మా పార్టీ కార్యాలయం నిర్మిస్తున్న సహకరించండి అడగండి, అభ్యంతరం లేదు. ఆ రకంగా తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఎవరైనా కానీ ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాలు కట్టకుండా ఆ రకంగా తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.